గంగరాజు కూడా చూడండి, ఆన్లైన్ చేసి చూడండి. ఈసారి అమ్మాయి అర్థం చెబుతుంది, అవునంటే గంగరాజు గారు అవునని చెబుతారు. ఇది ఘంటావధాన ప్రక్రియ. అంతే, ఇన్ని అక్షరాలు ఇవ్వచ్చు, కానీ సింపుల్గా ఇస్తే అది లేదు. ఘంటానాదంలో కొంచెం తేడా ఉంది, గంట ధ్వని కొంచెం తేడాగా వస్తుంది. ఈ ట్రే అది శ్రీకంఠం అయితే కంఠాలనేది ఇంకా బాగా జాగ్రత్తగా సౌండ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సరే, పర్వాలేదండి, అలవాటైతే పర్వాలేదు. ఇక్కడికి మొదటి అవస్థ పూర్తయింది. అప్పర్సనల్గా అస్తమానం అడుగుతూనే ఉన్నారు కనుక మళ్ళీ నిషిద్ధం దగ్గర రెండవ పాదం ప్రారంభమవుతోంది. నిషిద్ధాక్షరి అవధానాన్ని కొద్దిగా ఆలస్యంగా ఆరంభించాం. సభా సదస్సులందరూ కొద్దిగా ఆలస్యం అవుతుంది మన ఆవృత్తులన్నీ పూర్తి చేసుకోవడానికి. చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. సావధానంగా వింటారని ఆశిస్తున్నాను. నిషిద్ధము రెండవ ఆవృత్తి. వ్యస్తాక్షరి ఏడవ అక్షరం డ. డబ్బులోడ, వడాలోడ. ఏడవ అక్షరం డ. మధ్యాహ్నం గంగరాజు గారి ఇంట్లో ఆతిథ్యం తీసుకున్న మహిమ వడాలోడ. వారు మాకు ఆవడ పెట్టారు, ఆవడాలోడ. సంగమారేమో వడవ పెట్టారు, గంగరాజు గారేమో ఆవడలు పెట్టారు. వడ డ. ఏడవ అక్షరం. మొదటి రెండు అక్షరాలు వేసేసుకున్నట్టున్నారు. ఇది ప్రాసాక్షరం అలాగా తప్పదు కదా. ఆని తెము మాలో ప్రథమ పదం. మొదటి రెండు అక్షరాలు విడిచిపెట్టారు. శ్రీమ శ్రీ ఆని అవును. ఆనియుక్తము మాలో కాన భకార నిషేధం. ఆనియుక్తము కాన బిందు పూర్వక గకారం. గకారం కానంగా నక్షత్రంగా పోస్తారమని భానిషేధాలు ఉన్నాయి కదా. నానంగా తర్వాత వేసుకోమంటారు. రెండే అక్షరాలు కనుక అక్షరం పట్టుకోవడం సాధ్యం కాదు. అమ్మా అయ్యా బాగా పాండిత్యం కలిగిన వారిని సరస్వతీ పుత్రుడు అంటారు. మరి ఇలాంటి వారిని ఏమనాలి? సరస్వతి పుత్రికలు అనొచ్చా? గురుపుత్రికలు అనేది ఇంకా బాగుంటుంది, మాకు ఆనందంగా ఉంటుంది. మా సంబోధన మాకు విడిచిపెట్టేస్తే ఇంకోటి కూడా కానంగా చీ చిన్మ చిన్మ కానీ ఉంది. కానంగా ఒక్క నిమిషం అది రెండో పదం కదా. కానంగా
కందపద్యంలో బేసిక్ స్థానంలో జగనం ఉండకూడదు. ఇప్పుడు జన్మ అని ఎప్పుడైతే అన్నామో ఇది జగనం అయిపోతుంది కనుక ఎంతో సౌహార్దంతో ఒకసారి ఆలోచించుకోండి అన్నారు మన దిల్లేష్ గారు. ఇటువంటి వాళ్ళు ఉండాలి, ఇటువంటి వాళ్ళు ఉంటే సభ అవుతుంది. చాలా సంతోషం అండి. కందపద్యం చాలా నియమాలు ఉన్నాయి. యా నిషేధంట తర్వాత ఎకార నిషేధం. యా నిషేధం ఇది పెద్ద మంచి ఆట అండి. ఇది నిజంగా అందులో పద్యం నడక పట్ల మంచి శ్రద్ధ ఉన్న వారికి తెలుస్తుంది. గొప్ప ఆట ఇది. స్త్రీని పుష్పంతో పోలుస్తారు. కానీ శ్రీశైల క్షేత్రంలో విషయంలో ఇది తారుమారైంది. అమ్మవారు బ్రహ్మణం అయ్యారు, అయ్యవారు మల్లిక అయ్యారు. ఎందుకు ఇలా తెలియదు అంటే నేను అనుకోవడం ఏమిటంటే సహవాస దోషం ఉంటుంది కదా. 6 గంటలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని ఆది దంపతులు ఎప్పటి నుంచో అలా కలిసి ఉండడం వల్ల కాసేపు తారుమారయ్యి వాళ్ళు వీళ్ళు వాళ్ళే అయ్యారు. ప్రశ్న చాలా బాగుంది, సమాధానం అంతకంటే బాగుంది. బాగుంది, మంచి ప్రశ్న వేశారండి. శ్రీరాము గా వచ్చింది జ్ఞానోదయం. చిరముగా కారణంగా ఉడుకుంటారేంటి చిరముగాను ఎక్కడైతే అంటారో అని కారణంగా చిరముగా నా నిషేధం అన్నట్టు మా అన్నారు. మకారం మళ్ళీ మా నిషేధంట. మళ్ళీ తర్వాత మకారం ఆడకూడదు. టీ 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 గతిలో టీ అంతే. ఇది స్థానానికి నువ్వు వేసుకోవచ్చు. ఇంకొక అక్షరం ఉందండి. ఇంకొక అక్షరం తర్వాత ఎక్కిస్తాను. ఇంకొక అక్షరం కూడా నేను చెప్పేసుకోవాలి. అబ్బా ఆ అక్షరం ఎక్కిస్తానంటే అక్షరం 2 అక్షరాలు చెప్పేస్తే అప్పుడు పట్టింది విడిచిపెట్టడం పట్టుకోవడం కోసమే అని కానంగా చిరముగా మతి కానంగా చిరముగా మతి మతికి తర్వాత ఎక్కిస్తాను. కానంగా చిరముగా మతికి కానంగా చిరముగా మతికి. ఇలా లఘువులు వేసుకుంటే చాలా డేంజర్. నిజానికి చాలా డేంజరస్ పద్ధతి వీళ్ళు తీసుకున్నారు. లఘువులతో చాలా కష్టం. గురువులు వేసుకుంటే అక్కడక్కడ తేలిపోతాయి. 6 అక్షరాలు మొదటి భాగం అయిపోతాయి. ఇప్పుడు ఇతి స్థానం కనుక 4వ భాగం మొదటి అక్షరం ఎత్తి కనుక ఇతి స్థానాన్ని వేసుకోవాలి. కానంగా చిరముగా మతికి ఎత్తిస్తాను. ఇతరుని గౌరవించడం మన సంప్రదాయం కాబట్టి మతికి కా
మతికి దుఃఖపూర్వకం కనుక గా అవుతుంది అనమాట సందులో. అంతేగా చెప్పుకోలేదు అక్కడ గా చెప్పుకుంటే ఇక్కడ ఎవరికి దోహదం ఉంటుంది. వాట కావని అంటారేమో అని కావంగ చిరముగ మతికి కాంతుల్. కాంతుల్ బాగుంది బాగుంది. ఇంకో పదం ఉంది స్థానం అయింది కాంతుల్. అక్షర చేయాలి. 2 లక్షలు అయిపోయింది పర్వాయిపోయింది. ఏమీ లేక ఏదో చెప్పాలి తప్ప నిజానికి కాంతులు పదం అయిపోయింది. దో దో బాగుంది దొరుకుతుంది. దోసకాయలో మధ్యాహ్నం మీరు మీ ఇంట్లో పెట్టిన చివరి పాదాంతంలో చివరి 2 అక్షరాలు పెట్టుకునే చెప్తారు ఎలాగా అయినా కూడా మీరు విశ్లేషించండి. ఎన్ కాంతుల్ దోయన్. కాంతుల్ దోయన్. దోసన్ అంటారు ఒకసారి కదా దోయన్ అన్నారు బాగుంది. కాకంగ చిరముగ మతికి కాంతుల్ దోయన్. అమ్మాయ ఇక్కడికి నిశ్శబ్దం 2 పాదాలు పూర్తయింది. ఇంకా సమస్య రాసుకున్నారమ్మా? ఇంకా రాసుకున్నారు కదా. సమస్య 2వ పాదం. సమస్య 2వ పాదం. రణముందేయగా వచ్చినారము విచిత్రంబు కళాతృష్ణతో కనగా యుద్ధము కాదు కాది దీన సత్కావ్యాకృతం బందగా. ఒకసారి నాకు పేకాట్లాడిని జాగరం స్వరూపం విఘ్నేశుడు స్కందుడు అని సమస్య ఇచ్చారండి. విఘ్నేశ్వరుడు కుమారస్వామి శివరాత్రి నాడు జాగరణ చేయడం కోసం పేకాట్లాడాక ఇది సమస్య పూర్తి చేయాలి. మరి వాళ్ళకి పేకాడ తెలుసులో తెలియదు కానీ నా పని మాత్రం అయిపోయింది. పేకాట్లాడి జాగరం స్వరూపం విఘ్నేశుడు స్కందుడు. నిజంగా ఇది చేసేవాళ్ళు ఆయన ఇచ్చేస్తారు కానీ చెప్పండి ఎప్పుడు చెప్తుంది. వినసంపైన పదాల పొందికలెటన్. వినసంపైన పదాల పొందికలెటన్ విఖ్యాతమౌధారలై. వినసంపైన పదాల పొందికలెటన్ విఖ్యాతమౌధారై. వినసొంపైన పదాల పొందికలెటన్ విఖ్యాతమౌధారై. విఖ్యాతమౌ ధారయై. విఖ్యాతమో ధారయై. విఖ్యాతియో ధారయై. విఖ్యాతియో ధారయ అంటే బాగుంటుంది. ధారా క్రీడంగా కనుక విఖ్యాతియౌ ధారయై. అక్కడ 2వ పదం అయిందండి. ఇంకా 3వ దత్తపది దగ్గర వెళదాం. దత్తపది. తానెటులైనను రాష్ట్రము. తానెటులైనను రాష్ట్రము ఘనమౌ శుభరీతి నొప్ప. ఘనమౌ శుభ శుభరీతి నొప్ప. మౌసు ఘనమౌ సుగీత నొప్ప. బ్రహ్మాండంగా వచ్చిందండి. చాలా ఆనందంగా వచ్చింది. మౌస్ ఘనమౌ శుభరీతి నొప్ప. ఘనమౌ శుభరీతి నొప్ప. మౌసు దగ్గర కొంచెం శకారం తాలూకు స్వరంగా ఉంటుంది. అందుకని శోభ అనే పదం వేసుకోవడంలో ఔచిత్యం కనబడుతుంది. ఘనమౌ శుభరీతి నొప్ప కలకాలముగా. కలకాలముగా 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 అక్షరకాలంగా ఇది కనుక మరి కలకాలంగా. ఘనమౌ శుభరీతి నొప్ప కలకాలముగా. ఎలా ఉందమ్మా చూసి పద్మజ గారు బాగుందా? యస్థాక్షరి 1వ తోకలేని మౌస్ వచ్చింది కాకపోతే. యస్థాక్షరి 1వ అక్షరం ఆ. ఆలయములో ఆ 1వ అక్షరం. ఆమనిలో ఆ. నెక్స్ట్ వర్ణన 2వ పాదం.
వర్ణన భారతదేశం యొక్క గౌరవం పదముల్ చాలవు భారతీయ ఘనతన్ పద్యంబులో చెప్పగా. పదముల్ చాలవు భారతీయ ఘనతన్ పద్యంబులో చెప్పగా